కాలుతుంది. అద్దరిపోయిన చేసి అమ్మాయిని అయిందా? మస్తు చేసిన మస్తు అయింది. అన్నీ కరెక్ట్గా పడ్డాయి. కొద్దిగా మమ్మీ స్పైసీని అంటే మిరియాల ఘాటు వస్తుంది, మీరు కొద్దిగా తక్కువ వేసుకోరు పిల్లలు ఉన్న వాళ్ళు. బోన్లు మనం ఏంటంటే బోన్ వేయించుకున్నాం అట్లా కీమల తేజకి ఇష్టం, అట్లా బోనే ఇష్టం. ఇలా బోన్ వస్తుంది కానీ అది ఇట్లా నమ్లేటట్టు వేస్తారు, మంచిగా ఉంటుంది. నమ్లే బోన్ వేస్తారు, అది వేయించుకోరు, బాగుంటుంది నమ్ములితే మీకు ఇష్టం ఉంటే. చూడుండ్రి, ఈ కీమకైతే 2 ఆనియన్ ఉల్లిగడ్డలు కట్ చేసిన, 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవి కట్ చేసుకున్నా. ఇక పుదీనాకి అవసరం ఉన్నాయి ఇవి. ఇక అన్నీ అయితే చూడుండ్రి, లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎట్లా చేసినా ఏం చేసినా అన్నది. ఇక కటింగ్ మాత్రము ఇక ఇవి అయితే కట్ చేసుకున్నా. నీకు ఏంటంటే చూపించాలని, నాకు ప్రతిదీ ఉడక మీకు కొలతలతో చెప్పాలి చూపించాలని. కీమా ఇక కర్రీ లెక్కనే, ఫ్రై లెక్క కాదు. ఫ్రై అంటే ఫ్రై కాదు. వచ్చింది ఈరోజు. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేనైతే మంచిగా ఉన్నా. ఇక కీమా కర్రీ ఎట్లా చేసుకుందాము, అది టేస్ట్గా చూపెట్టాలకు. కీమా కర్రీ చేస్తున్నావా? ఈ స్పూన్ ఆయిల్ పోస్తున్నా. ఈ స్పూన్ హాఫ్ కేజీ మటన్ కీమా. మిరియాలు ఏంటంటే తేజకి సర్దైంది కాబట్టి 1 స్పూన్ వేస్తున్నా. మంచిగా జర కొంచెం ఘాటు తినాలనిపిస్తుంది. మామూలుగానే ఉంటుంది ఘాటు, అంటే ఇక మామూలుగానే, అంత పెద్దగా ఏం ఘాటు ఉండదు. ఇక తింటే కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు సాజీరా హాఫ్ టీ స్పూన్. ఇక బండ పువ్వు కొంచెం, ఇది రాతి పువ్వు అంటారా బండ పువ్వు, నేమే తెలంగాణ బండ పువ్వు అంటాం. బిర్యానీ ఆకు ఇలాచీలు 2, దాల్చిన చెక్క కొంచెం, ఏది కొంచెం వేసుకోండి. ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. లవంగాలు 7-8 వేసుకోండి, మంచిగా ఉంటుంది. నోరుకు టేస్ట్ రావాలన్నట్టుగా అట్లా వేసిన. 1 స్టార్. ఇవి తాల్పుకైతే వేయండి, తాల్పుకి వేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్ మంచిగా వేసుకోండి. 2 గడ్డలు మంచిగా, 2 గడ్డలు కట్ చేసింది తేజ. ఇప్పుడు చూపించింది కదా మీకు ఎంత వేసిరు అన్నది, కొలతలు కావాలంటే. ఇది ఎర్రగా వేయించుకోవాలి. ఇంట్లోనే మనం కొంచెము పుదీనా వేస్తాం, ఇంట్లోనే బాగుంటుంది. మనము ఆయిల్కి వేస్తే బాగుంటుంది. పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం, కొత్తిమీర, ఇవన్నీ గోలాలి. వీటితో ఉప్పు వేసుకోండి, గోలుతుంది మంచిగా. ఎందుకంటే ఉప్పు వేస్తే మంచిగా గోలుతుంది. దొడ్డుప్పు 2 టీ స్పూన్లు వేస్తున్నా. హాఫ్ కేజీకి సరిపోతుంది 2 టీ స్పూన్లు. ఆనియన్ తొందరగా గోలుతుంది. మనము ఆయిల్కి వేస్తాం కదా, టేస్ట్ బాగా వస్తుంది ఆయిల్కి వేస్తే. అలా దంచుకున్నదే తీసుకోండి ఇట్లా ఫ్రెష్గా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఫ్రెష్గా దంచిన మంచిగా నిండా 2 టీ స్పూన్ల దాకా ఇప్పుడు మొత్తం వేసేసిన. అట్లా దంచుకోండి, ఫ్రెష్గా దంచుకోండి, మంచిగా టేస్ట్ వస్తుంది. ఇక ఏంటంటే మనము ఇట్లా నాన్ వెజ్కి అప్పటికప్పుడు దంచుకుంటే మనం అంతగానో పైసలు పెట్టి తెచ్చుకుంటాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటే టేస్ట్ బాగుంటుంది. మంచిగా వేసుకునేది చూడాలి, ఇది విషయం. అమ్మ వాసన వస్తుంది కదా ఇప్పుడే, ఫ్లేవర్ దిగింది. దాల్చిన చెక్క ఇవన్నీ వేస్తాం కదా, ఇటైతే రైస్ అవుతుంది. రైస్ ఇప్పుడు పసుపు కూడా గోలాలి, గోలితేనే మంచిగా ఉంటుంది. 1 టీ స్పూన్ వేయండి పసుపు. హాఫ్ కేజీకి పసుపు వేసిన చూసిందా. పసుపు వేసినాక అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అంత మంచిగా గోలుతుంది కూడా, కమ్మగా ఫ్లేవర్ దిగుతుంది ఇట్లా. ఇప్పుడు టమాటా, ఇది ఇప్పుడు ఆనియన్ ఈ రకంగా గోలినాక టమాటా, 2 టమాటాలు
మీకు డైరెక్ట్ చూపిస్తున్నా, ఎందుకంటే ఎమర్జెన్సీ ఉన్నది. మేము మూవీ ఈరోజు సండే కదా, మూవీ కొత్త మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఇక మూవీ టైం అవుతుంది, అయినా షూట్ చేస్తున్నా. అయినా మమ్మీ షూట్ ఒప్పుకోను, మీకు చేసుకొని చూపెట్టండి, ఒప్పుకోను. సడన్ ప్లాన్ అంటే సడన్ గా ప్లాన్ చేసుకునేసరికి ఇట్లా సడన్ సడన్ అంతే. మా చేస్తున్నా జాతర. మూత పెట్టినా కానీ కొంచెం సన్నం మంట మీద టమాటా మగ్గిన తర్వాత చెప్తా. చూద్దామా, అంటే ఇట్లా పెట్టినా కదా చూపెట్టాలి. ఇట్లా గోలినాక ఇట్లే తినాలా అన్నట్టు పేరు. టమాటా వేసినామంటే టమాటా అంటే అంత ఇష్టం. టమాటా బాగా ఇష్టం. కారం వేస్తున్నా 1 టీ స్పూను. ఇది ఉప్పు లేని కారం, ఉప్పు వేసినా కదా. ఒక 3 టీ స్పూన్లు నిండా వేస్తున్నా, సరిపోతుంది. నేను మిరపకాయలు ఒక 3 వేసిన, కారం ఉన్నాయి మిరపకాయలు. ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా అంటే అన్ని చెక్క అన్ని పట్టినాయి మనల్లో ఉన్నది, అది 1 టీ స్పూన్ వేసుకున్నాం. జీరా పౌడరు కొద్దిగా వేసుకోండి, కొద్దిగా కొంచెం వేసుకోండి. జీరా పౌడర్ అట్లా వేసుకోవాలి, టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు కలుపుకుందాం. ఇట్లా గోలుతుంది కదా టమాటా, ఇవన్నీ గోలినాయి కదా. ఇప్పుడు కిమ్ వేసుకుందాం. కిమ్ వేస్తుంది చూడు. కీమ కొట్టంగా కొన్ని బొక్కలు మనకి వేస్తారు కదా, ఆ బొక్కలు కూడా కొట్టేసారు. మనకి ఏమంటున్నావు అక్కడక్కడ బొక్కలు కనబడుతున్నాం, మీకు డౌట్స్ ఉంటాయి అట్లా అట్లా అని నేను చెప్తున్నాను. కొంచెం నూనె గోలాలి, గోలితేనే ఇక చేతితో తీస్తున్నా, ఎందుకంటే ఇంత గంటలకి పడతలేదు. సన్న మంట మీద కొద్దిసేపు గోలని. ఇప్పుడు చూడండి, ఇక కొబ్బరి పౌడర్ పట్టుకున్నా, కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. టేస్ట్ గురించి ఇట్లా ఉడికింది కదా, నూనెకి మంచిగా ఉడికింది. ఆయిల్ బాగా పోసుకోకూడదు, కీమకి ఎక్కువ పట్టది. ఇప్పుడే పట్టినా. మనం ఎంత అవసరం ఉంటుంది మీకు ఏంటంటే పౌడరు కొనుకొచ్చుకుంటారు, కొబ్బరి పౌడర్ ఇట్లా చూపిస్తే అర్థమవుతుంది. 2 టీ స్పూన్లు సరిపోతుంది. ఇప్పుడు మనము వాటర్ పోసుకుందాం. గ్లాస్ పోస్తున్నా సరిపోతుంది. కీమా దగ్గర ఏంటంటే అది అట్లా తొందరనే ఉడికిపోతుంది, ఇది సరిపోతుంది. మనకు ఏంటంటే విజిల్ పెట్టుకుంటాం కదా, ఒక 3 విజిల్ పెట్టుకోండి. 3 విజిల్ పెట్టుకుంటే సూపర్ అవుతుంది. ఎందుకంటే ఉడికితే మటన్ అంటే ఉడకాలి కదా, 3 విజిల్ అయితే సరిపోతుంది. ముదిరింది అయితే 4 పెట్టుకున్నా కూడా ముదిరింది అయితే లేటైనా ఉంది. మటన్ బట్టి మటన్ ఎట్లా ఉంటే అట్లా. ఇది చిన్న పిల్లలదే ఉన్నది, గరం ఉంటే పట్టదు తొందరగా. ఇక మంట ఎక్కువ పెట్టుకుందాం, చూద్దామా ఎట్లయినా. బాగా వచ్చింది. ఇంకా గట్టిగా అవుతుంది, చల్లగా అయితే ఇంకా గట్టిగా. రెడీ కీమా కర్రీ రెడీ. ఎంత బాగా వచ్చింది. ఇట్లా కొంచెం కలుపుకుంటట్టుగా ఇట్లా గ్రేవీగా ఇట్లా దించుకోరు. ఇంకా దగ్గరికి వస్తుంది, చల్లగా అయితే ఇంకా గట్టిగా అయిపోతుంది.
ఫ్లేవర్ అయితే మస్తు వస్తుంది వస్తుంది. కదా. ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి అర్జెంటుగా. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ కమ్మతనం అయితే ఇట్లా కమ్మ వాసన వస్తుంది. ఇట్లా కీమా కర్రీ అప్పటికప్పుడు మనం తొందరగా అయిపోతుంది ఫుడ్ మాత్రం. ఇది ఎంత తొందరగా అంటే అంత తొందరగా అయిపోతుంది. ఇక ఫ్రెష్గా మనం ఇట్లా వేసుకొని ఇట్లా తినచ్చు, అంత బాగుంటుంది. కొత్తిమీర వేసినాం. కొత్తిమీర వేసిన సూపర్. అద్దరిపోయింది. ఇక టేస్ట్ కూడా ఘాటుగా, బాగుంటుంది. కమ్మ కమ్మగా. మిరియాలు వేసుకోండి, మంచిగా ఉంటుంది. ఇక లైక్లు అయితే ఇవ్వండి. లైక్లు ఇస్తుంటే ముందు ఉంటా. ఏంటంటే షార్ట్ కట్లా సింపుల్గా టేస్టోలెబుల్ అంత బాగుంటుంది. చూడుర్రి, చేసుకోరి, లైక్లు ఇవ్వండి. లైక్లు సబ్స్క్రైబ్ అయితే నచ్చితే వేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్ పంపిర్రి ఇది విషయం. ఇక పిల్లలకు గుడక పెడితే బలము పెట్టుర్రి. ఇట్లా కీమా కలిపి పెడితే చపాతీకి పెట్టినా మజా ఉంటుంది. మనము పూరికైనా బాగానే ఉంటుంది. రైస్కి మేమైతే పూరి చేసుకుంటాం నైట్. ఇది విషయం. కీమా కర్రీ అసలు చూడుర్రి, ఎంత చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. నాకైతే మస్తు జలుబైంది. మమ్మీ ఇట్లా ఘాటుగా మిరియాలు వేయమని చెప్పిన, మిరియాలు వేసింది కదా. ఇగో మంచిగా చేస్తుంటేనే ఫ్లేవర్ ఇట్లా వచ్చిందే మమ్మీ. బాగుంటుంది. మస్తు నోరు వచ్చింది. మంచిలేదని కూడా కన్ను. నోరు నోరు కూడా మంచిలేదని బాగాలేదు నాకు. ఈ జలుబు అయితే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు కదా, అట్లనే ఉంది. లెమన్, ఆనియన్ పెట్టుకొని గడ్డ పెరుగు కూడా ఉంది. బగారా రైస్ ఇది సింపుల్గా మమ్మీ మైల్డ్గా చేస్తుంది, ఎక్కువ స్పైసెస్ వేయకుండా సింపుల్గా చేసేస్తుంది. కొంచెం నూనె వేసి చేస్తా. నూనె వేసి నెయ్యి ఉడికేలే, నెయ్యి కూడా వేయలేవా? వేసుకోవచ్చు. బగారా రైస్, తెలంగాణలో బగారా బగారా రైస్ రైస్. మీకు తెలుసు కదా, అట్లా చేసింది మమ్మీ. సింపుల్గానే టేస్ట్ బాగుంటుంది. అట్టి అన్నం ఇట్లా తినాలనిపిస్తుంది. అట్టన్నమే ఒక ముద్ద అట్టన్నం పెట్టుకుంటా నేను ఇట్లా బగారా రైస్ వేసినప్పుడు. వేడి పొగలు వస్తుంది. కాలుతుంది. అద్దరిపోయిన టేస్ట్. అమ్మాయి మస్తు చేసినాను, మస్తు అయింది. అన్నీ కరెక్ట్గా పడ్డాయి. కొద్దిగా మమ్మీ స్పైసీని అంటే మిరియాల ఘాటు వస్తుంది. మీరు కొద్దిగా తక్కువ వేసుకోరు పిల్లలు ఉన్న వాళ్ళు. బోన్లు మనం ఏంటంటే బోన్ వేయించుకున్నాం అట్లా కీమల. తేజకి ఇష్టం అట్లా బోనే ఇష్టం. ఇలా బోన్ వస్తుంది కానీ అది ఇట్లా నమ్లేటట్టు వేస్తారు, మంచిగా ఉంటుంది. నమ్లే బోన్ వేస్తారు, అది వేయించుకోరు, బాగుంటుంది నమ్ములితే మీకు ఇష్టం ఉంటే. లివర్ ఇవన్నీ వేసిర్రు. కిడ్నీ కూడా అడిగినాం, కిడ్నీ అయిపోయింది. కిడ్నీ బాగా ఇష్టం నాకు. అదిరిపోయిన టేస్ట్, మస్తు చేసినాం. అన్నీ కరెక్ట్గా పడ్డాయి, వేరే లెవెల్. మంచిగా ఉంది, కమ్మ ఉంది. మంచిగా ఉంది, కమ్మ ఉంది, అన్నీ కరెక్ట్గా పడ్డాయి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి అయితే మర్చిపోకరి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరు వెంటనే. లైక్ ఉంటాం మళ్ళా.